తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణలో ఇప్పుడు తానే అత్యంత పవర్ఫుల్ లీడర్నని ప్రచారం చేయించుకుంటున్న రేవంత్ రెడ్డి తాజాగా తనపై కుట్రలు చేస్తున్నారంటూ వాపోవడం ప్రారంభించారు. సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్లి ఆయన ఇవే ఆరోపణలు చేశారు. కొడంగల్లో మెజారిటీ రాకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను, ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి? మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలనా? ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి 4,000 కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? అయితే రేవంత్ రెడ్డి ఆరోపణల వెనుక భయం ఉన్నట్లుగా రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. సిట్టింగ్ ఎంపీగా ఉండి మల్కాజ్గిరిలో ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలిపించలేకపోయారు. ముఖ్యమంత్రిగా ఉండి కొడంగల్లో మెజారిటీ తీసుకురాకపోతే ఆయన ఇమేజ్ అంతా మీడియా బిల్డప్ అని తేలిపోతుంది. అందుకే రేవంత్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ప్రారంభించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హఠాత్తుగా ప్రజలకు తనపై జాలి కలగాలి అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలను సెంటిమెంట్లో ముంచెత్తేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొడంగల్లో పర్యటించిన ఆయన మాట్లాడిన మాటలు కొడంగల్ ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి. తనను కింద పడేయాలని బీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి. మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడమేనని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆడోగడు ఈడోగడు ఉంటాడు, మోపు అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసినోడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెక్కులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 1,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కొడంగల్కు తనకు వచ్చిన పదవి గొప్ప వరము అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. కొడంగల్ నుంచి 60 ఏళ్ల కిందట మంత్రి ఉన్నారని, ఇప్పుడు ఏకంగా సీఎం పదవి వచ్చిందని అన్నారు. అంతేకాదు కొడంగల్కు 100 రోజుల్లో తానేమి చేశానో కూడా చెప్పుకొచ్చారు. అయితే అన్నీ జీవోల మీదనే ఉన్నాయి, ఇంకా అమల్లోకి రాలేదు. పాఠశాలలు, మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు, మహిళా డిగ్రీ, దౌలతాబాద్, బోరాంస్పేట్ మండలాలకు జూనియర్ కళాశాల తీసుకొచ్చామని ప్రకటించేసుకున్నారు. కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే కొందరు తనను ఓడించాలని చూస్తున్నారని, అభివృద్ధి చేస్తున్నందుకు తనను ఓడించాలా అని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నాయా, ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించారా అన్నదానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే నేను చెప్పిన 119 నియోజకవర్గాలు కొడంగల్లో కొండరెడ్డిపల్లిలో కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్లు తీసుకుపోతారు. ఇది మన ఆత్మగౌరవం. ఇవాళ కూడా చెప్తున్నా, 17 పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో కూర్చుంటే ఇక్కడికి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి. ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ. ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి దేరు ఇన్నేళ్లు చూసిండ్రు. అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు. 10 ఏళ్లలో 10 పైసలు కూడా మనకి ఇయ్యలేదు. మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవరు అడగలే. 100 రోజుల్లో సోనియమ్మ, ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అన్ని కొడంగల్కు శుభసూచకం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 33,000 మెజారిటీ వచ్చింది. ఎన్నికల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారు. కానీ అన్న అండ లేకపోతే ఆయన జీరో. ఓ రకంగా ఇప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డికి ప్రత్యర్థి లేరు. అయినా ఆయన ఆందోళన చెందుతున్నారు. డీకే అరుణ, బీఆర్ఎస్ కలిసి కొడంగల్లో మెజారిటీ రాకుండా ప్రయత్నం చేస్తున్నాయని,
ఆయన అనుమానిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. సీఎం హోదాలో ఉన్నందున సొంత నియోజకవర్గంలో మెజారిటీ రాకపోతే ఆయన పలుకుబడి పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి సీఎంగా ఉన్నందున కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఆయన్ను కాదని ఓటేసే పరిస్థితి ఉండదు. అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ మెజారిటీనే వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచాక బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతల్ని పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ను కాదని ఇతర పార్టీకి ఓటేయకూడదన్న పరిస్థితిని కల్పించారు. అయినా రేవంత్ రెడ్డి తనను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని అంటే కొడంగల్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిలింగేనని, కొడంగల్లో ఎంత ఎక్కువ మెజారిటీ వస్తే అంతగా రేవంత్ బలంగా ఉన్నారన్న అభిప్రాయం వస్తుంది కాబట్టే ఇలా అంటున్నారని అంటున్నారు. రేవంత్ వ్యూహం అదే కావచ్చు. భావోద్వేగాల పునాదుల మీద తన రాజకీయ కోటను కొడంగల్లో నిర్మించాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ కంగారు పడుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరగచ్చు. మల్కాజ్గిరి ఎంపీగా ఉంటూ ఆయన అక్కడ ఒక్క అసెంబ్లీ సీట్ను గెలిపించలేకపోవడం ఇప్పటికే హైకమాండ్ దృష్టిలో ఉంది. ఇప్పుడు పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలిచినా కొడంగల్లో మెజారిటీ తెచ్చుకోలేకపోతే ఆయన పలుకుబడి తగ్గిపోతుంది. అందుకే రేవంత్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.